అప్పల్ రాజ్ అనే వ్యక్తి 10వ తరగతిలో he was స్టేట్ ఫస్ట్ ర్యాంక్. అప్పల్ రాజ్ అనే వ్యక్తి వీళ్ళ నాన్న 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి అవార్డు ఇచ్చినాడు వీళ్ళ నాయనకు, స్టేట్ ఫస్ట్ అవార్డు ఇచ్చినాడు. చదువుల్లో ఆ స్థాయికి పోయిన వ్యక్తి తన సొంత కష్టం మీద డాక్టర్ అయ్యాడు. లోకేష్ మాదిరి డొనేషన్ కట్టి స్టాన్ఫోర్డ్ లో సీట్ తెచ్చుకోవాలా, సొంత కష్టం మీద కష్టపడి చదివి డాక్టర్ అయినాడు. డాక్టరే కాదు, ఎండి కూడా చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్. ఏం మాట్లాడుతున్నావు జగన్ అన్న? సిదిల అప్పలరాజు 10th ఫస్ట్ క్లాస్ వస్తే చంద్రబాబు గారు ఏం చేయాలి? ఫస్ట్ వచ్చినందుకు అవార్డు ఇచ్చిండు అంటే అంత స్థాయికి వెళ్తే వాళ్ళ పిల్లలు యాక్సిడెంట్లు చేసి చంపేస్తే చూసి చూడనట్టు ఉండమంటావు అన్నమాట. నీలాగా చట్టం ముందు అందరు సమాన్లే, ఎవరు తప్పు చేసినా కేసులు పెట్టి చట్ట ప్రకారం శిక్షించాల్సిందే కదా జగన్ అన్న. పోనీ నువ్వు అన్నట్ల పిల్లగాడు చిన్న పిల్లగాడే, యాక్సిడెంట్ జరిగిపోయింది, దానయ్య అనే గొర్రెల కాపరి చనిపోయిండు. అప్పుడు అప్పలరాజు వాళ్ళ ఇంటికి వెళ్ళి, లేకపోతే వాళ్ళని ఇంటికి రప్పించుకొని ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటాడని భరోసా ఇచ్చి ఉంటే బాగుండేది కదా జగన్ అన్న. అట్లా చేయకుండా మధ్యవర్తిని పంపించి ₹1,00,000 ఇస్తానని చెప్పి ఇచ్చి చనిపోయిన దానయ్య భార్య తన ఇంట్లో పాచి పని చేయమని ఎట్లా మధ్యవర్తిత్వం చేపిస్తాడు జగన్ అన్న? తప్పు కదా. పేదోళ్ళ ప్రాణాలు కావా జగన్ అన్న? మీ ప్రాణాలు కానీ వేరేళ్ళ ప్రాణాలు కావా? అవునులే, గతంలో కూడా నీ కార్యకర్త నీ బండి కింద వాడు చనిపోతే నేను పట్టించుకోలేదు, ఇక దానయ్య కుటుంబాన్ని నువ్వెందుకు పట్టించుకుంటావు? అప్పలరాజు చదువుకున్నాడు, కష్టపడి పైకి వచ్చిండు, బాగానే ఉంది. దానికి లోకేష్కి చదువుకు ఏందన్న సంబంధం? నాకు అర్థం కాదు. నువ్వు చేసే చెత్త రాజకీయాలు ఎవ్వరికి అర్థమవుతలేదు జగన్ అన్న. లోకేష్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుండు, తెలివిగల్లోడు, విఘ్నుడు అని ఆల్రెడీ పేరు తెచ్చుకున్నాడు. నీలాగా చదువుకోమని పంపిస్తే మీ నాయన రాజశేఖర్ రెడ్డి గారు టపాలు తిరిగి వచ్చేసినావు నువ్వు. అందరు నీలాగుంటారా అన్న? అయినా నువ్వు చనిపోయిన బాధితుడు అంటే దానయ్య కుటుంబాన్ని పరామర్శించాలి కానీ దానికి బాధ్యులైన సిదిర అప్పలరాజు నేను కేసుకొస్తున్నావు ఏందన్నా? మీ పార్టీ వాడైతే ఏ తప్పన్నా చేయొచ్చు, ఎవరినైనా చంపొచ్చు, ఎంత దూరమన్నా పోవచ్చు. ఇదేం దిక్కుమాల రాజకీయం అన్న? అసలు నీకు సలహాలు కూడా ఇస్తుండన్నా. నాకు తెలిసి నేను ముంచేస్తున్నాడు అన్నాడు. 2029 నీ పార్టీ ఉంటుందో లేదో చూసుకో అన్నా నువ్వు.